ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి కుటుంబం క్షేమం గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ వచ్చి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో యోబు కుటుంబం క్షేమం కొరకు ఉదయకాలం లేచి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము కుటుంబం క్షేమం అంటే ఏందనేది మనం చూసుకున్నట్లయితే, కుటుంబం క్షేమం అంటే కుటుంబం యొక్క శ్రేయస్సు, క్షేమము లేదా బాగు అని అర్థము. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా మరియు సురక్షితంగా ఉండడాన్ని కుటుంబం క్షేమం అని అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కుటుంబము ఎట్లు ఏర్పడింది, ఎవరితో ఏర్పడింది మనం చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారము కుటుంబం అనేది దేవుడు స్వయంగా ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన వ్యవస్థ. కుటుంబము క్షేమం మరియు సంతోషం కోసము ప్రేమ, క్షమాపణ మరియు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం. ఎవరితో ఏర్పడిందంటే ఆదాంతో మొదట ఏర్పడింది, తర్వాత ఆదాం అవలతో ఏర్పడినది. కాబట్టి మనం చూసుకుంటే దేవుని వాక్యంలో నుంచి కుటుంబం క్షేమం కొరకు యోబు ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే మీ కుటుంబం క్షేమం కోసం ప్రార్థించేవారుగా ఉండాలి, అప్పుడు క్షేమం అనేది కలిగి ఉంటాము. యోబు తన పిల్లల కోసం పాపం చేసి ఉండవచ్చని భయపడి వారి క్షేమం కోసము ప్రతి ఉదయాన క్రమం తప్పకుండా దేవునికి బలులు అర్పించి ప్రార్థన చేసేవారు. కాబట్టి యోబు వాళ్ళ పిల్లల కొరకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ప్రేమ ఎంతో పవిత్రమైంది. వాళ్ళ పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. వాళ్ళ పిల్లలు పాపం చేశారని అని దృక్పథంతో వాళ్ళ కొరకు ప్రతి దినము ఉదయకాలన దేవుడికి బలి అర్పిస్తున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు కుటుంబం క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మనం చూసినట్లయితే కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలంటే 3 సూత్రాలు కలిగి ఉంటాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కుటుంబము ప్రతి కుటుంబం క్రీస్తుని కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే కుటుంబం క్షేమం కలిగి ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో అందరూ ప్రభుకే ప్రథమ స్థానం ఇవ్వాలి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 48-49 వచనాల్లో. అదేవిధంగా క్రీస్తు నందులే భయము భక్తి కలిగి ఉండాలండి. మూడవదిగా ఇవన్నీ మనం కలిగి ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా కుటుంబం క్షేమంగా కలిగి ఉంటామండి. అదేవిధంగా మనం చూసుకుంటే కుటుంబం క్షేమం కోసము బైబిల్ సూత్రాలు మనం చూసుకుంటే దేవుని వాక్యంపై ఆధారపడము, యెహోవా ఇల్లు కట్టించితేనే కానీ దాన్ని కట్టేవారు ప్రయాస వ్యర్థము. కీర్తన గ్రంథము 127 కీర్తన 1వ వచనంలో దేవుడే అండి ఇల్లు కట్టాలి, దేవుడే అండి కుటుంబం కట్టాలి, ఆయన కట్టకపోతే మనం కట్టి వేస్ట్ అవుతుందండి. ఆయన కట్టాలండి, దేవుడే కట్టితేనే అది ఎంత ఆశీర్వాదం, అంత క్షేమం, కుటుంబం క్షేమం ఉంటుంది. అదేవిధంగా పరస్పర ప్రేమ మరియు క్షమాపణ కలిగి ఉండాలి. క్రీస్తునందులే దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో. అదేవిధంగా పిల్లలు పెంచడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలను నీతితో పెంచడము, భక్తితో పెంచడం అనేది కుటుంబంలో సమాధానం మరియు ఆశీర్వాదం కలిగి ఉంటాము. కాబట్టి మనం చూసుకుంటే కుటుంబం క్షేమం కలిగి ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అదేవిధంగా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే మనము కుటుంబం క్షేమం కలిగి ఉంటాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కుటుంబము క్షేమంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. రెండవదిగా క్షమాపణ మరియు సహనం కలిగి ఉండాలి. మూడవదిగా పిల్లల్ని సరైన రీతిలో పెంచడం జరిగి ఉండాలి.
నాలుగవదిగా మనం చూసుకుంటే కుటుంబం ప్రార్థన మరియు దేవుని యొక్క భయం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క క్షేమం కలిగి ఉంటాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రేమ మరియు ఐక్యత. భార్యాభర్తలు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకోవాలి. భర్తలారా, క్రీస్తు సంఘము ప్రేమించిన దాని కొరకు తను అర్పించుకున్నట్లు మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో వివరించబడింది. క్షమాపణ మరియు సహనము. కుటుంబంలో ఎవరైనా ఇతరుల మీద మనస్పర్ధాలు కానీ చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. మూడవదిగా పిల్లల పెంపకం. పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మార్గాలను, మంచి చెడులను నేర్పించాలి. దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. అదేవిధంగా నాలుగవదిగా చూసుకుంటే ప్రార్థన మరియు దేవుని యొక్క భయము. కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రార్థన మరియు దేవుని యొక్క కాపుదల, భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల మనం కుటుంబం క్షేమం కలిగి ఉంటాము, ఆశీర్వాదం కలిగి ఉంటాము, దీవెనలు కలిగి ఉంటాము. కాబట్టి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం ఉంటేనే దేశం ఉందండి. కుటుంబం ఉంటేనే ప్రపంచం ఉంది. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కుటుంబమే దేవుడు ఏర్పరిచిన ఒక వ్యవస్థ. కుటుంబం లేనిదే ఏం లేదండి. కుటుంబమే ప్రాముఖ్యమైనది. కాబట్టి కుటుంబం క్షేమం కొరకు మనం ఎప్పుడైతే దేవుడికి ముందు స్థానం ఇచ్చినప్పుడు దేవుడికి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో కలిగి ఉండడం వల్ల, మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని, క్రీస్తుని భయభక్తి కలిగి ఉండడం వల్ల, దేవుడికి ముందు స్థానం ఇవ్వడం వల్ల, అదేవిధంగా దేవుడికి మనం భయభక్తి కలిగి ఉండడం వల్ల మనం దేవుని కృప వల్ల కుటుంబం క్షేమం కలిగి ఉంటాము. కుటుంబం ఎల్లప్పుడూ కూడా క్షేమం కలిగి ఉంటాం. కాబట్టి కుటుంబం క్షేమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి కుటుంబంలో కుటుంబం క్షేమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం క్షేమం అనేది అది దేవుడే మనకు క్షేమం ఇస్తాడండి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మనకు కుటుంబం క్షేమం ఇస్తాడండి. కుటుంబము ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలంటే మనము యోబులాగా ఉదయకాలం లేచి దేవుడికి ముందు స్థానం ఇస్తే, దేవుడికి ప్రార్థన ద్వారా బలులు అర్పించడం ద్వారా యోబు వలె ఆయన మొట్టమొదటి స్థానం ఇవ్వడం వల్ల ఆయన ఆశించబడినాడు. కుటుంబం క్షేమం కూడా కలిగి ఉంది. అదేవిధంగా మనం కూడా యోబు వలె ఉదయకాలం లేచి దేవుడికి ముందు స్థానం ఇవ్వడం వల్ల మన కుటుంబం కూడా క్షేమం కలిగి ఉంటాం. కుటుంబం క్షేమం కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఈ ఉదయకాలను ప్రత్యేకమైన స్తుతిస్తున్నా. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.